కొన్ని సార్లు మనకు ప్రమాదం జరుగుతుందని తెలిసినా సరే మనకు దేవుడు అనేవాడు ఆ ప్రమాదం రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు అనేసి అంటారు కదా. అదేవిధంగా మనం నిన్న చూసుకున్నట్టయితే శారద గారిని అక్కడ రౌడీని పురమాయించి మన అపూర్వ గారు అయితే దూరం చేయాలనుకున్నారు. అంటే ఈ లోకంలోనే లేకుండా చేయాలనుకున్నారు. అలాంటిది ఆ లోకంలో లేని కొడుకు మళ్ళీ తన కన్న తల్లి ముందరకు వస్తే అసలు ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు చెప్పండి. ఆ ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్లో మనకు ఆ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మీకు కొంచెం ఒక పాయింట్ అయితే కీ పాయింట్ అయితే చెప్దాం అనేసి వీడియో అయితే చేస్తాను. వీడియో అనేది చాలా చాలా షార్ట్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, అందుకోసం అనేసి చిన్న వీడియో రూపంలో చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీరు చూసుకున్నట్టయితే బాబు గగన్ అనేసి వాళ్ళ అమ్మ ఇలా తడిమి అంటే తన కొడుకు తన నుంచి దూరం, అంటే ఈ లోకంలోనే లేకుండా చేద్దాం అనుకున్నారు అపూర్వ గారు. అలాంటి తన కొడుకు లోకంలోకి మరిగి తిరిగి వస్తే, అంటే లోకం నుంచి దూరం అయిన తన కొడుకు తిరిగి వస్తే ఎలా ఫీల్ అవుతుందో ఆ తల్లి అలాగైతే బాబు గగన్ 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 అనేసి అంటా ఉంటే, అక్కడ గగన్ కాదమ్మా, నా పేరు ఆకాష్, నాకు అమ్మ నాన్నలు ఎవరు లేరు, నేను ఒక అనాథని అనేసి చెప్పారు. మనం ఆల్రెడీ ఆ వీడియోలో మాట్లాడాను, నేను ఒక వీడియోలో అయితే మీకు చెప్పాను. గగన్కి అమ్మ నాన్న ఎవరు ఉంటారు, ఆకాష్ లాగా మన గగన్ అయితే వస్తా అన్నారు అనేసి మీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అక్కడ గగనే ఆకాష్ అనేసి మీకు ఒకసారి అయితే తెలియజేద్దామనేసి వీడియో అయితే చేస్తాను. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ గగనే ఆకాష్ కదా, మరి వాళ్ళ అమ్మగారు ఎందుకు అంతలా ఇబ్బంది పడతా ఉన్నా సరే ఎందుకు మీకు వాళ్ళ అమ్మగారిని గుర్తుపట్టలేదు, అలాగే భూమి అక్కడ పోయేసి బావా అనేసి అరుస్తా ఉన్నా ఎందుకు గుర్తుపట్టట్లేదు సార్ అనేసి మీరు అడగచ్చు. అక్కడ గగన్ అయితే గతం మర్చిపోయాడు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సీరియల్ అనేది ఎలా ఉంటుందంటే ఎలా కావాలని తిప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే నేను ఈ వీడియో చేస్తాను అనుకోండి, నేను ఈ వీడియో చెప్పేసినట్టు కూడా మీకు చూపించచ్చు. అసలు ఏమన్నా జరగచ్చు సీరియల్లో. ఆ విధంగా మనం ఏ టైంలో ఏం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కంటిన్యూస్గా అనేది మీరు గగన్ భూమి లవ్ స్టోరీని మర్చిపోండి, ఇంకా ఆకాష్ భూమి లవ్ స్టోరీని అయితే మనం అయితే చూడబోతున్నాం. గగన్ వచ్చి మన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాడు. షిఫ్ట్ అయిన తర్వాత ఈరోజు భూమి అలాగే మన శారద గారు ఎలాగైతే కన్ఫ్యూజన్ అయ్యారు, మిగిలిన వాళ్ళందరికీ మామూలుగా చుక్కలు అయితే ఉండబోవు అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంకాలం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.